అధ్యక్ష, ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం తాళ్ళూరి లిఫ్ట్ సంబంధించినటువంటి పైపులు శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఆ యొక్క ఏదైతే ఆ శిథిల వ్యవస్థ చేరుకున్నటువంటి ఆ తాళ్ళూరి లిఫ్ట్ కి సంబంధించినటువంటి ఏదైతే మరమ్మతులకు సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా సంబంధిత శాఖ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ. జ్యోతి నెహ్రూ గారు రాలేదు. వెరీ గుడ్. జయసూర్య గారు. ఈరోజు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే నందికొట్కూరు నియోజకవర్గం ఆనాడు మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో 1200 కంప్లీట్ అయిన సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం కలమందలపాడు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు ప్రామిస్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచే రాయలసీమకంతా కూడా నీళ్లు తీసుకుపోతున్నాం కాబట్టి ఈ ఏదైతే కలమందలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని గ్రామాలకు తాగునీటికి సాగునీటికి అవసరాలకు ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తమ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి దివ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది మీద ఉన్నటువంటి పుష్కర ఎత్తిపోతల పథకంలో టెయిల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ మా తుని నియోజకవర్గంలో సుమారు 6000 ఎకరాలకి సాగు చేస్తుంది అధ్యక్ష. కానీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని పూర్తిగా విస్మరించడం వలన రైతులకి పరిపూర్ణంగా న్యాయం జరగలేదు అధ్యక్ష. మా తుని నియోజకవర్గంలో గవర్పేట నుండి హంసవరం, చామవరం, తిమ్మాపురం, ఆనూరు, ఎస్ఆర్నవరం లాంటి ప్రముఖ గ్రామాల్లో పుష్కర టెయిల్ అండ్ పథకం రైతులకు సాగు కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష. కానీ ఎస్ఆర్నవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం వలన ప్రభుత్వం అనుకున్నంత భూమిని సాగు చేయలేకపోయింది అధ్యక్ష. అదే కాకుండా రాజుపేట, గవర్పేట, హంసవరం, తిమ్మాపురం, ఆనూరు లాంటి గ్రామాల్లో ఈ కాలువలు మట్టి వలన ఇసుక వలన కూడిపోయినాయి అధ్యక్ష. ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. వాటికి పూడిక తీతలు అర్జెంటుగా చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులకి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా మా తుని నియోజకవర్గంలో పుష్కర అన్ని కాలువలు కూడా అన్లైనింగ్ కాలువలు అధ్యక్ష. వాటికి లైనింగ్స్ ఏర్పాటు చేస్తే నీరు అనేది స్టెబిలైజ్ అయ్యి రైతులకి సాగుకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే వీటి వల్ల ఆ ఫ్లడ్ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. లైనింగ్ ఏర్పడితే ఆ వాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది అధ్యక్ష. మొత్తం 18 కిలోమీటర్ల కెనాల్స్ లెంత్ కు కేవలం ఇప్పటి వరకు 13 కిలోమీటర్లు మాత్రమే తవ్వించగలిగాం అధ్యక్ష. బ్యాలెన్స్ 5 కిలోమీటర్ల కెనాల్స్ కూడా తవ్వించాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి కోరుతున్నాను అధ్యక్ష. ఈ డీసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా తొందరగా చేపట్టడం వలన మన ఎక్కువ భూమి సాగులోకి తేవడమే కాకుండా వరదలన్నీ కూడా అరికట్టవచ్చు అధ్యక్ష. మీ ద్వారా గౌరవం తెలుసుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వేడుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. కుర్జీ చౌదరి గారు. వెరీ బ్రీఫ్ సార్. చిన్న విజ్ఞప్తి సార్. కొన్ని ప్రధానమైన నిర్ణయాలు వచ్చినప్పుడు అనుభవంతో కూడా అవుతాయి అనేది తమకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మధ్యలో సార్ సమయపాలన కూడా చేయాలి. అదా ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుందనే దానికోసమే చెప్తున్నాను సార్. చెప్పండి. ఈ రోజు నా ఏదైతే ఎత్తిపోతల పథకాలు పుష్కరానికి సంబంధించి నా నియోజకవర్గంలోనే పంపు వస్తుంది సార్. అసలు మొత్తం రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలని ఎత్తిపోతా ఉన్నాయి. కారణాలు ఏమిటి? మెయింటెనెన్స్ లేకపోవడం, కాలువ చివరి భూముల దాకా నీరు అందించలేకపోవడం, లైనింగ్ లేకపోవడం, మోటార్లు రిపేర్ రావడం, షట్టర్లు లేకపోవడం ఈ పరిస్థితి ఉంది. ఇవాళ పుష్కరానికి సంబంధించి అసలు ఏమి ఎంత ప్రాజెక్టు యొక్క టార్గెట్ ఎంత, ఇవాళ సాగు అవుతుంది ఎంత? అలాగే మా దగ్గరే 5-6 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి సార్. రాజానగరం నియోజకవర్గంలో కానీ, రాజమండ్రి రూరల్లో కానీ, జగ్గంపేట, అనపత్తి, తుని దాకా కూడా వెళ్ళే ఈ ప్రాజెక్టులంతా కూడా నీరు జారిపోతున్నాయి. దాని మీద ఒకటి నేను రిక్వెస్ట్ చేసేది, అసలు సమగ్రమైన ఎత్తిపోతల పథకాల మీద సమగ్ర విచారణ చేసి ప్రాజెక్ట్ వైజ్ గా టార్గెట్ ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, ఖర్చు పెట్టవలసింది ఎంత, మెయింటెనెన్స్ కి ఏం చేయబోతున్నారో తెలియజేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అద్భుతం. మంత్రి గారు మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్లకుండా
ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. పర్లేదు సార్, సమయం చూసుకోవాలి. అధ్యక్ష, చెప్పండి. అధ్యక్ష, బెనిఫిట్ అంతా వస్తుంది అధ్యక్ష. అటువంటి పుష్కర అది పూర్తయినప్పటికీ కూడా వినియోగంలో పూర్తి స్థాయిలో రాలేదు అధ్యక్ష. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ మీద ముఖ్యమంత్రి గారు పూర్తి చేయాలనుకుంటారు ఒక సంవత్సరంలో. ఈ పుష్కర పూర్తయితేనే ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అధ్యక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మొన్న ఇవన్నీ కూడా చెప్పారు. మళ్ళీ రిపిటేషన్ వద్దని చెప్పి నేను ముగ్గురికి రెస్ట్రిక్ట్ చేశా. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ రోజు ప్రశ్న అనేది ఈ యొక్క తాళ్ళూరు లిఫ్ట్ పంప్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. అయితే దీనికి అనుబంధంగా మరి గౌరవ సభ్యులు మరి ఇతర వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మీ ద్వారా కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదైతే మేజర్గా ఏదైతే జ్యోతుల్ నెహ్రూ గారు ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ పంప్ హౌస్ గురించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఏదైతే క్రియేట్ చేసి మనకు క్వశ్చన్ అడిగారో దాంట్లో ఏదో పుష్కర మెయిన్ కెనాల్ మీద తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లిఫ్ట్ అధ్యక్ష. ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ 3.5 కిలోమీటర్స్ ప్రెజర్ మెయిన్ ఏదైతే ఉందో ఆ 3.5 కిలోమీటర్స్ ప్రెజర్ మెయిన్ ఏదైతే ఎక్కువ లీకేజీలు కానీ అదేవిధంగా ఈ బ్రేక్స్ కానీ రావడం వల్ల ఆయకట్టుకు నీరు అందట్లేదు అనేది జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పినటువంటి పరిస్థితి. మొన్న మేము పోలవరం ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము పర్యవేక్షణకి వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కరించమని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క తాళ్ళూరు లిఫ్ట్ కి సంబంధించి ఆ యొక్క ప్రెజర్ మెయిన్ ఏదైతే ఎక్కువ బ్రేక్స్ రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ కొంచెం బ్లాక్ కాటన్ సాయిల్ అవడం ఒకటి, వ్యాకోచ సంకోచనాలు ఉండడం, రెండవది ఏదైతే పవర్ ఆఫ్ అయినప్పుడు కానీ లేదా పవర్ కట్ చేసినప్పుడు కానీ ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారి బ్యాక్ కి ప్రెజర్ వచ్చి బ్రేక్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే ఎందుకంటే ఇదంతా కూడా ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అధ్యక్ష, దానివల్ల బ్రేక్ అవుతూ ఉన్నాయి. అందుకే మేము కూడా డిపార్ట్మెంట్ వారీగా ఈ ఎయిర్ వాల్స్, ఎయిర్ క్వశ్చన్ వాల్యూ, అదేవిధంగా జీరో వెల్సిటీ వాల్వ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రాబ్లం క్లియర్ కాలేదు. అందుచేతే ఈ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ బేస్ లో ఈ యొక్క మైల్డ్ స్టీల్ పైప్స్, ఎంఎస్ పైప్స్ చేయాలనేటువంటి ఆలోచనతోటే యొక్క శాఖాపరంగా దాని ఎస్టిమేషన్ కూడా తీసుకుంటే దగ్గర 50 కోట్ల వరకు కూడా ఎస్టిమేషన్ రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ వీటిని చేపట్టడానికి ఇబ్బందులు ఉన్నటువంటి దృష్ట్యా దీన్ని ఏదైతే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అంటే HM లో కానీ అదేవిధంగా యాన్యుటీ మోడ్ AM లో కానీ అంటే ఎవరైనా ఏజెన్సీని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ ఏజెన్సీ 50 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడిగా పెట్టి ఆ పనులు పూర్తి చేస్తే తర్వాత ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో వారికి ఆ యొక్క అమౌంట్ ని వాయిదాల పద్ధతులు ఇచ్చేటువంటి విధంగా ఆ యానిటీ మోడ్ లో ఆ పనిని పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు మరి ఏదైతే జయసూరి గారు ఏదైతే ఐడిసి లిఫ్ట్ ఏదైతే మరి కలబంతలపాడు ఏదైతే చెప్పారో దాన్ని కూడా మేము నోట్ చేసుకున్నాం. దానికి డిపార్ట్మెంట్ తోటి అది కూడా క్లియర్ చేసేటువంటి విధంగా అదేవిధంగా గౌరవ సభ్యులు డివి గారు కూడా మరి తుని నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి ఇంకా ల్యాండ్ ఎక్వేషన్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఏదైతే వాళ్ళకి ప్రాజెక్టులకు సంబంధించి పూడికి ఏదైతే మరి చెప్పడం జరిగిందో వాటిని కూడా మరి నోట్ చేసుకుని సంబంధిత శాఖ ద్వారా కూడా అవి కూడా క్లియర్ చేసుకుంటామని అదేవిధంగా గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క స్కీమ్స్ గురించి ఏదైతే ఆయన చెప్పారో వాస్తవం అధ్యక్ష ఏదైతే పుష్కరాకు సంబంధించి 1,80,000 టార్గెట్ ఉంది ప్రభుత్వం, కానీ ప్రెసెంట్ చూస్తే 1,40,000 ఎకరాలకు మాత్రమే నీరు ఇస్తున్నమాట వాస్తవం అధ్యక్ష. దీనికి గల కారణం ఏంటంటే ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ గత 5 సంవత్సరాల పాలనలో నిర్వీర్యం చేసేసినట్టు పరిస్థితులు అంటే మోటార్లు రిపేర్ వస్తే బాగు చేయించేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్ అధ్యక్ష. ఒక పుష్కరానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో 450 లిఫ్ట్ స్కీమ్స్ మొత్తం మరి మూతపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల దగ్గర 4-5 లక్షల ఎకరాలు ఎత్తిపోతల మీద ఆధారపడినటువంటివి మొత్తం వీడిగా మారినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి దాన్ని ఏమైనా ఒక 10 years మెయింటెనెన్స్ ఇచ్చి పనిచేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అద్భుతం. క్వశ్చన్ నెంబర్ 4 కొంచెం నిశ్శబ్దం.